నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న వారిప్పుడు వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా మారుతుంది. వైసీపీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి ఆ పార్టీ పైన సంధిస్తున్న బాణాలు జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటి వరకు కేసుల కారణమో లేక జగనే సాయిరెడ్డి చేత రాజీనామా చేయించాడనో ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఆ సస్పెన్స్ అయితే వీడింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పిక్చర్ క్లియర్ కట్గా కనిపించింది. వైసీపీ పైన బరస్ట్ అయిన సాయిరెడ్డి ఫ్యూచర్లో మరింతగా భరతం పడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గర్వాపాసి ముచ్చటే లేదని తేలిపోయింది. విరిగిపోయిన మనసు తిరిగి అతుక్కోదు, కోటరీనే కొంపముంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నారో అంతా తెలుసు. అవసరమైతే మున్ముందు అన్నీ బయట పెడతానంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రస్తుతం జగన్ కోటరీ టార్గెట్గా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయగా వాటికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా వైసీపీ భయపడుతుంది. పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతారంటూ వైసీపీ నేతలు చెప్పుకోవడం తప్పించి అంతకు మించి సాయిరెడ్డిని ఏవి అనలేకపోతుంది. విజయసాయిరెడ్డితో ఎక్కువగా కెలుక్కోపోవడమే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో జగన్ A1గా ఉంటే విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. ఇద్దరూ జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. దీంతో సాయిరెడ్డి అప్రూవర్గా మారతాడేమోనన్న భయం జగన్ వెంటాడుతుందట. అదే జరిగితే జగన్ జైలుకి వెళ్ళటం కన్ఫర్మ్. అందుకే సాయిరెడ్డిని సెన్సిటివ్గా డీల్ చేస్తున్నారు. సజ్జల వైవీల్ను విజయసాయిరెడ్డి టార్గెట్ చేసినప్పటికీ ఆ ఇద్దరు బయటకు వచ్చి అసలు మాట్లాడటం లేదు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాని, గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలతోనే సాయిరెడ్డి గురించి మాట్లాడించారు. కాకినాడ పోర్టు కేసులో నిండా మునిగిన సాయిరెడ్డి ఈడీ విచారణ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అయితే వెళ్ళిపోయిన సాయిరెడ్డిని జగన్ అలా వదిలేయకుండా కెలికి మరీ బుక్ అయిపోయారు. సాయిరెడ్డికి విలువలు, విశ్వసనీయత లేవని భయపడి పారిపోయాడంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో జగన్ చేసిన కమెంట్స్కు సాయిరెడ్డి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు. నా బ్లడ్లో భయం అనేదే లేదు, నేను ఎవ్వరికీ భయపడినట్టు హాట్ కమెంట్స్ చేశాడు. లేటెస్ట్గా సిఐడి విచారణకు హాజరైన తర్వాత వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పూర్తిగా బద్ధశత్రువులుగా మాట్లాడుతున్న తీరుతో ఆ పార్టీ నేతలంతా షాక్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారట. ఎటు పోయి ఎటు వస్తుందో ఎందుకో చిరతంట అంటూ కొందరు నేతలు విజయసాయి కామెంట్స్ మీద స్పందించేందుకు కూడా నిరాకరిస్తున్నారట. అంతేకాకుండా వైసీపీ పెద్దలు కూడా ఈ అంశంలో పెద్దగా రియాక్ట్ కావద్దన్నట్లుగా పార్టీ నేతలకు, అధికార ప్రతినిధులకు హింట్ ఇచ్చినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి విజయసాయిరెడ్డిని ఇంకా రెచ్చగొడితే మొదటికే మోసం వస్తుందని కూడా భావిస్తున్నారు. పర్సనల్గా టార్గెట్ చేస్తే ఆయన ఈగో హట్ అయ్యే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారట. జగన్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించిన విజయసాయి కోటరీ అంటూ గట్టిగా టార్గెట్ చేయడం వెనక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారట. పార్టీ నేతలు ఎవరైనా విజయసాయి మీద పరుషంగా మాట్లాడితే వాళ్లతో తామే మాట్లాడించామని అనుకుని మరింత ఓపెన్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట వైసీపీ పెద్దలు. నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాని జగన్ ముందుకు తోయడంతో ఆయన కక్కలేక మింగలేక విజయసాయిరెడ్డిని ఏమీ అనలేక మధ్యలో ఏ సంబంధం లేని చంద్రబాబును లాగాడు. ప్రస్తుతం విజయసాయి బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ అనుమానంతో కూడా ఆయన పైన విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు వెనకాడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అటు విజయసాయిరెడ్డి కూడా ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్తున్నారే తప్ప బీజేపీలోకి వెళ్ళే విషయమై మాత్రం ఏం సమాధానం చెప్పట్లేదు. వైసీపీలో తిరిగి చేరే ప్రసక్తి లేదని మాత్రం కొండ బద్దలుగొట్టారు. దీంతో వైసీపీ టార్గెట్గా విజయసాయి చేస్తున్న రాజకీయంతో జగన్ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయినట్లుగానే కనిపిస్తున్నారు. నిండా అవినీతిలో మునిగిపోయిన వైసీపీ నేతలు కూటమి పాలనలో ఉక్కపోతకు గురవుతున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. ఇప్పుడు A2గా ఉన్న విజయసాయిరెడ్డి తన జోలికొస్తే A1ను ఇరికించేలా చేస్తున్న ప్రయత్నాలు పెద్ద హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రస్తుతం జగన్ కోటరీని కాకినాడ పోర్టు, లిక్కర్ వ్యవహారంలో ఇరికించిన విజయసాయిరెడ్డి మున్ముందు మరింత దూకుడు కనపరిస్తే మాత్రం జగన్కు ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.